ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ಗೊತ್ತು ಅಂದ್ರು ಸುಸ್ತುವಾಗಿ ಬಿದ್ದೆ ಮಸ್ತ್ ಮಸ್ತ್ ಹುಡುಗಿ ಬಂದ್ರು ನಾನು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ಗೊತ್ತು ಅಂದ್ರು ಸುಸ್ತುವಾಗಿ ಕುಸ್ತು ಬಿದ್ದೆ కన్ను పెట్టరు కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా చెట్టు పెట్టరు గంట చేరితే గంట కొట్టరు గుట్టు గిట్టు పెట్టే పట్టే ఊరుకొండు పెట్టే కట్టి ఇంటికి కొట్టి తీరతారు హాయ్ మామ చెప్పురా. హాయికి తర్వాత రేపు నా పెళ్లి చూపులని చెప్పారు కదా, ఎక్కడున్నారు మీరు? రేపు కదరా, మార్నింగ్ లోపు మీ ముందుంటాం. మర్చిపోకండి రే. అలాగేరా. బాయ్, ఉంటా మరి. అరే మనోడు పెళ్లి చూపుడు రేపు ఎలాగైనా సక్సెస్ చేయాలి. అది ఓకే గాని మనోడిని చూస్తేనేమో ఏజ్ బారు, అమ్మాయి చూస్తేనేమో జంజీ కిడ్ అంట. మరి పాసిబుల్ అవుతారా? ఇది వాడికి 100 పెళ్లి చూపులు, ఇది ఎలాగైనా సక్సెస్ చేయాల్సిందే. దేవుడా నువ్వే దిక్కు. పెళ్లి కొడుకు ఎంట్రీ. తడిసేసి ప్రాయం జుమ్ 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 అని మోగిందా కన్నే గుండెల్లో కాంబోజీ రాగం ముద్దుల మరదిగారు మీరు నాకిక దొరికిపోయినారు మనసును ఎవరు దోచినారు చెప్పక తప్పదండి తమరు మొత్తానికి ఘనకార్యం చేశారు. మాకు తెలుసులేరా నువ్వు చేసే ఘనకార్యాలు. ఇంకా లేట్ చేసావనుకో నీ శేష జీవితం మొత్తం ఫోటోలో గడపాల్సిందే. ఆ భయం నాకు కూడా ఉంది రాయ్. అదా ఇంకా చూస్తావేంటి? పెళ్లి కూతురు ఇంట్లో. ఇంతగా పెళ్లి కూతురు రెడీ చేశారా? ఎప్పుడు? మరి పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడరా? ఇంటికి వస్తున్నారా లేదా? వచ్చామండి, మొత్తానికి వచ్చామండి. తెచ్చామండి అబ్బాయిని తెచ్చామండి. కూడా తెచ్చామండి. పిల్లలంపికి తీసుకుని వెళతామండి. అమ్మాయి మనం పెళ్లి కాలేదు, పెళ్లి చూడకు వచ్చాము. నువ్వు అలా తొందరపడకు. రండయ్యా రండి పెళ్లి పెద్దలారా, అన్ని సిద్ధంగా ఉంచాం, వచ్చి చూసుకోరా. కాఫీ పలహారాలవి కానిస్తారా లేక అర్జెంటుగా అమ్మాయినే చూసేస్తారా? బాబాయ్ కుర్రాడు కాస్త తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది. వధువు కాదు, అదేదో వెంట వస్తుంది. బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్కి పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది. కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది. నీ మొహం, ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకునేట్లున్నాడు. అసలు హీరోయిన్ తీసుకురండి అమ్మా. వధువు వస్తున్నది. అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా? ఓకే, నచ్చినట్టేనండి. నసగకు, ఏం కావాలి అడుగు. పాట ఏమైనా వచ్చినావు కనుక్కొని తిరిగారు. పాటకమ్మా పాడేస్తే పోలా.
ఎందుకురా, ఏమైంది? ఆ పాట ఏంటి, ఆ గంటలు ఏంటి, నా వల్ల కాదురా. ఆ సాంగ్ లో తప్పేముందిరా, మంచి సాంగ్, ట్రెడిషనల్ సాంగ్. అయినా ఇదంతా ఇప్పుడు ట్రెండ్. నువ్వు ఎన్నైనా చెప్పు మామ, నా మనసు ఒప్పట్లేదు. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయి గురించి మీకు అసలు ఏం తెలుసు? అంత తెలిసిన వాళ్ళైతే చెప్పొచ్చు కదా. అయితే వినండి. ఓ అంతుందా, అయితే నాకు ఓకే. నాకు ఓకే. ఇదేమి ట్విస్ట్ అమ్మా? అవును మాయా, నేను జింజకి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్స్? అని చేసుకోబోయేవాడు నాతో సమానంగా ఆడాలి పాడాలి. అప్పుడే నేను ఈ పెళ్లికి ఓకే చెప్తాను. ఓ సింతేనా, ఐఎమ్ రెడీ. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? మేము ఒక ఓడిస్తాము, దాని మీద మీరు ఆడాలి పాడాలి. తర్వాత మీరు ఒక వర్డ్ ఇవ్వండి, దానిపైన మీరు మేము ఇద్దరం ఆడి పాడదాం. ఈ గేమ్ లో నన్ను ఇంప్రెస్ చేస్తే నేను ఈ పెళ్లికి రెడీ. ఓకే అయితే చూసుకుందాం. అయితే మేము మీకు ఇచ్చే ఫస్ట్ వర్డ్ మామిడి. అదే మామిడి మీదట కానీ ఉన్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. ఉన్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. మీరు ఆగండి, ఇంకా అప్డేట్ కారా? అమ్మాయి నువ్వు అందుకో. ఇప్పుడు మాట్లాడు. రే మావా, నువ్వు దగ్గర ఒక మంచి వర్డ్ సెలెక్ట్ చేయి. నేను మీకు ఇచ్చే వర్డ్ మామ. అయితే చూసుకోండి. ఇప్పుడు మీ వంతు. రే మావ, ఈసారి అలాగే ఇలా ఉండకూడదురా, కుమ్మేయాలంతే. అలాగే సార్ కుమ్మేద్దాం. ఏమైందమ్మా? మధ్య తగ్గుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏదో సమ్ టైమ్స్ అలా. నువ్వు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఈసారి బాగేస్తాడు. నో, ఐ కాంట్. పోనీలేమ్మా, ఒకసారి ఛాన్స్ ఇద్దాం. రే మావా, ఇది మన మగ జాతికి అవమానంగా. ఈసారి ఎలాగైనా వాళ్ళని డామినేట్ చేసి మంచి ఊతున్న పాట పాడరా మావా. అలాగే సార్ కుమ్మేద్దాం.
అట్లాంటి పాటలే పాడతాడు. ఇది కదా మాకు కావాల్సింది. అమ్మయ్యా, మొత్తానికి ఇద్దరు ఒప్పుకున్నారా. ఇంతకీ పెళ్ళిపోడురా, నెక్స్ట్ గాలలో చేసేద్దాంగా. జరుగుతుంటా ఏంటి, పెళ్ళా గాలేనా? గాలా జరిగిద్ది, గాలాలో ఘనంగా పెళ్లి కూడా జరుగుతుందిరా. ఈ హ్యాపీ మూమెంట్ లో మంచి సాంగ్ వేసుకో.